ఓం విదురాయ నమః. సమస్త సమంగళాన్ని సంతు సర్వే జనాః సుఖినో భవంతు. మన ఈపీఎస్ 95లో మరి కొంచెం ముందుకు సాగుతూ మరొక వీడియో చేస్తున్నాను. మొన్న నేను పెట్టిన వీడియోకి ఒక ఆయన ఒక అబ్జర్వేషన్ పెడుతూ మన జరిగిన మద్రాస్ హైకోర్టు తర్వాత మొత్తం హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు ఈ రెండింటి మీద ఈపీఎఫ్ఓ వారు స్పెషల్ లీవ్ పిటిషన్ మూవ్ చేశారండి, మీకు తెలుసా అని అడిగాడు అనమాట. సో వెంటనే నేను అంతగా ఫుల్గా ఎంక్వైరీ చేసిన తర్వాత నాకు తెలిసిన విషయం ఏంటంటే, మద్రాస్ హైకోర్టు ఇచ్చిన ఎగ్జాంపుల్ ఎస్టాబ్లిష్మెంట్ కూడా ఇందులో కవర్ అవుతుంది అన్న జడ్జిమెంట్ మీద అయితే స్పెషల్ లీవ్ పిటిషన్ ఏం మూవ్ కాలేదు. కానీ 9వ తారీఖు నాడు హిమాచల్ ప్రదేశ్ హైకోర్టులో ఏదైతే ప్రోరేటా పనికిరాదు, అన్జస్టిఫైబుల్, తర్వాత పోతే కంటెంప్ట్ పిటిషన్ కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేస్తూ కంటెంప్ట్ని ఎందుకు నేను పరిగణలో తీసుకొని చెప్పేసి తగు విధంగా నేను జడ్జిమెంట్ ఇవ్వకూడదు అన్న దాని మీద వాళ్ళు భయపడి అర్జెంటుగా వెళ్ళి ఎస్ఎల్పి ఓన్లీ టైం కన్జంప్షన్ కోసమే ఎస్ఎల్పి అక్కడికి మూవ్ చేశారు. అయితే సుప్రీంకోర్టు దాన్ని ఏ విధంగా భావిస్తుంది అనేది తర్వాత విషయం అది. అయితే మనం ఇంతకుముందు చర్చించుకుంటున్నట్లుగా ఈ ఎగ్జాంపుల్ ఎస్టాబ్లిష్మెంట్ మీద వీళ్ళకున్న వైఖరి ఎంత మొండిగా ఉంటుందని చెప్పనంటే, వాళ్ళు ప్రతి స్టేజ్లోనూ వాళ్ళ యొక్క కేసుని వాదనని వినిపించడానికి, డిఫెండ్ చేయడానికి తీవ్రంగా ప్రయత్నం చేస్తారు, చేయకుండా అయితే వదిలిపెట్టరు. ఎందువల్లంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఎస్టాబ్లిష్మెంట్ కవర్ అవుతుంది అని కనుక నిజంగా వాళ్ళకి గట్టి ఫోర్స్ కనుక లెజిస్లేటివ్ వచ్చిందని చెప్పినట్టు కొన్ని వేల కోట్ల రూపాయలు వాళ్ళు ఇప్పుడు చేయవలసి వస్తుంది. ఇంకా మనం తీవ్రంగా గమనించినట్లయితే 9వ తారీఖు నాడిచ్చిన ప్రోరేటా మీకు సరైనది కాదు, అన్జస్టిఫైబుల్, ఇది ఇలా ఉండకూడదు అని చెప్పనంటే ఆల్రెడీ హయ్యర్ పెన్షను శాంక్షన్ అయిపోయి హైయర్ పెన్షన్ పొందుతున్న వాళ్ళకు కూడాను దీన్ని రివైజ్ చేసి మళ్ళీ వాళ్ళకు కూడా ఏరియర్స్ ఇవ్వాల్సి వస్తుంది. ఇంత పెద్ద ప్రహసనం ఉంది. అయితే ఇది ఎక్కడ దాకా పోతుంది అనేది మనం తీవ్రంగా ఆలోచించి చూడాలి. అంటే స్టెప్లోనూ వాళ్ళు 100% ఏదో ఒకటి అడ్డంకి పెడుతూ దీనిని ప్రొలాంగ్ చేసే మ్యాటర్ చేస్తూ ఉంటారు. అయితే వీళ్ళు సుప్రీంకోర్టునే తప్పుదారి పట్టించేటట్టుగా వారి యొక్క వాదనలు వినిపించే అవకాశం ఉందని చెప్పేసి కూడాను నాకు కర్ణాకర్ణిగా వార్తలు ఉన్నాయి. ఎందువల్లంటే సుప్రీంకోర్టు కొన్ని వెసులుబాట్లు 4/11/2022 జడ్జిమెంట్లో పిఎఫ్ డిపార్ట్మెంట్కి ప్రొవైడ్ చేసిన మాట వాస్తవమే. అయితే వాళ్ళు కొంచెంగా ప్రొవైడ్ చేస్తే ఒంటె బిడారు వర్తకుడిలాగా తలకాయ ఒకటి చూపిస్తే మొత్తం బాడీ అంతా లోపల పెట్టేసినట్టు. సో వీళ్ళు దాన్ని వెసులుబాటుగా తీసుకొని సుప్రీంకోర్టునే తప్పుదారి పట్టించేటట్టుగా వాళ్ళు ఈ ట్రస్ట్ రూల్ వ్యవహారం, ఎందుకంటే ట్రస్ట్ రూల్ అనేది మాకు సంబంధించిన విషయము, ఆ ట్రస్ట్ రూల్స్లో ఏముంటాయి అనేది సుప్రీంకోర్టుకి బహుశా తెలిసి ఉండకపోవచ్చు. కానీ ట్రస్ట్ రూల్స్ ఇవి ఇట్లా అని చెప్పేసి మళ్ళీ దాన్ని ఇంకో రకంగా వక్రీకరించి మాట్లాడే అవకాశం ఉందని కూడా నేను అనుకుంటున్నాను. అది ఏది ఏమైనా గతంలో నేను కొన్ని వీడియోలో చెప్పాను. శ్రీవాత్సవ అన్న కేసులో సుప్రీంకోర్టు వారే మన ఈ పెన్షన్ గురించి బాగా మాట్లాడుతూ అప్పుడు ఏమన్నారంటే, పెన్షన్ అనేది నీవు ఇచ్చే దయాధర్మ భిక్ష కాదు, గవర్నమెంట్ ఇచ్చే దయాధర్మ భిక్ష కాదు, అది సదరు ఎంప్లాయీ యొక్క హక్కు, దాన్ని ఆస్తి హక్కు కింద ఆర్టికల్ 226 కింద పరిగణింపబడుతుంది, ఇది మాత్రం గమనించండి. కాబట్టి దాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఏదో ఒకటి ఇరికిచ్చి ఏదో ఒకటి పెట్టి డినై చేయటానికైతే వీల్లేదు. ఏమన్నా ఫ్లా ఉన్నట్టయితే దాని తర్వాత సరి చేసుకోవచ్చు. కానీ దానికి ఇది సోషల్ సెక్యూరిటీ లెజిస్లేషన్ కాబట్టి సోషల్ సెక్యూరిటీ మనిషికి ప్రొవైడ్ చేయాలి కాబట్టి వృద్ధాప్యంలో 100% మీరు ఆ పెన్షన్ ఇచ్చి తీరాల్సిందే అని చెప్పానంటే, అంటే ఈ శ్రీవాత్సవ అన్న కేసు భోపాల్లో ఎప్పుడు ఆయన ఒక మిస్కండక్టెడ్ ఎంప్లాయీ అనమాట. అంత పెద్ద మిస్కండక్టెడ్ ఎంప్లాయీకి కూడాను మన సుప్రీంకోర్టు దయాధర్మ భిక్ష అతనికి పెట్టి అతనికి పెన్షన్ వచ్చేట్టుగా చేసింది.
అది చాలా పెద్ద కేసు అండి. అది 2013లో తేలిన కేసు అది. దాన్ని బట్టి చాలా కోర్టులలో చాలా పెన్షన్ కేసులు నెగ్గటం కూడా జరిగింది. అయితే ఆ కేసు మన ఈపీఎఫ్ఓలో ఇప్పుడు ఎంతవరకు పనికొస్తుంది అనేది అది కూడా ఒక ప్రశ్నే. అయితే సరిగ్గా దాన్ని ఉపయోగించి దానిలో ఉన్న ఈ ఆర్గ్యుమెంట్ పాయింట్, దాని తర్వాత పోతే జస్టిఫికేషన్లో ఉన్న వెసులుబాటుని కనుక నిజంగా మన యొక్క ఈ ఈపీఎఫ్ హయ్యర్ పెన్షన్ కేసు కూడా ఉపయోగించినట్లయితే నా ఉద్దేశంలో 100% అది ఒక ప్రెసిడెన్స్గా పనికొస్తుందనే నేను అనుకుంటున్నాను. అయితే ఇంకా మనకి హర్యానా హైకోర్టు, ఢిల్లీ హైకోర్టు, కేరళ హైకోర్టు కూడాను కొన్ని విషయాల్లో కొన్ని వేసి ఉన్నారు. అవి కూడా వాద్యం రావాలి. అయితే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఎస్టాబ్లిష్మెంట్ పనికిరాదు అన్న దాని మీద ఎస్ఎల్పి వేశారు కనుక ఆ ఎస్ఎల్పిలో ఇంకా ఏమి వాళ్ళు విని బెంచ్ వాళ్ళు ఏం చెప్తారనేది కూడాను మనము ఒకసారి చూడాల్సి వస్తుంది. బట్ హవెవర్ నేను ఈ వీడియో మళ్ళీ నేను ఎందుకు చేస్తున్నానని చెప్పనంటే, ఈ హిమాచల్ ప్రదేశ్ హైకోర్టులో ఉన్న అన్జస్టిఫైడ్ విషయము అనేది ఏదైతే ఉందో, ఏది మన ప్రోరేటా క్యాల్కులేషన్, అది గనక తేలినట్లయితే ఆల్రెడీ హయ్యర్ పెన్షన్ శాంక్షన్ అయిన మన ఇక్కడ స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్ ఉన్నారు. స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్కి శాంక్షన్ అయినాయి. మరి కొంతమందికి వచ్చినాయి, కొంతమంది రావాలి, ఇంకా ప్రొసీడింగ్లో ఉన్నాయని చెప్పనన్నారు. కొంతమంది పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఎంప్లాయీస్ కూడాను హయ్యర్ పెన్షన్ శాంక్షన్ అయ్యి వాళ్ళు కట్టి ఉన్నారు. మీకు చెప్తే మరి ఒక్కొక్కళ్ళు 40 లక్షలు, 45 లక్షలు, 50 లక్షలు, 60 లక్షలు కట్టారని అడిగారు. అప్పుడు కూడా అడిగినప్పుడు అయ్యా మీరు విచక్షణ ఉపయోగించి చేయండి, అది 65 లక్షలు, 70 లక్షలు అత్యధిక మొత్తం, మీరు చాలా కష్టపడి సంపాదించుకున్నారు, మరి దాన్ని అసలు వదులుకోవటమా, లేకపోతే అసలు ఈ పెన్షనే వదులుకొని దాన్ని చక్కగా ఇంకెక్కడైనా డిపాజిట్ చేసి అసలు ఉంచుకొని దాని యొక్క ఇంట్రెస్ట్ ఎంజాయ్ చేస్తూ చిట్ట చివరికి మీ పిల్లలకో మీ యొక్క నామినీస్కి ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఒక స్థిరమైన అమౌంట్ని వాళ్ళకి ప్రొవైడ్ చేసేటట్టుగా ఉంటుంది. ఎందుకంటే మా కన్న బాధ్యతని సక్రమంగా నిర్వర్తించాడరా మా నాయన చివరికి వెళ్ళేటప్పుడు మాకు పర్వాలేదు, నో ప్రాబ్లం, ఆయన ఉన్నంతకాలం బాగా బతికి నాకేదో చేసిపోయినాడు అని చెప్పేసి వాళ్ళకు ఒక చిన్న సంతృప్తి ఉంటుందన్నది నా యొక్క అభిప్రాయం. అయితే కొంతమంది ఉంటారు, ఏంటంటే సంతృప్తి ఏంటండి, మేము ఇప్పుడు అనుభవించకుండా వాళ్ళకి సంతృప్తి ఏంటని చెప్పాలంటే అదొక సెపరేట్ వాదం. దానికి నేను సమాధానం చెప్పలేను. ఎందుకంటే డబ్బు ఎవరికి, ఈ లలితా జవహరి వాడు చెప్పినట్టు ఎవరికి ఊరికే రాదు. డబ్బులు బాగా కష్టపడి సంపాదించిన తర్వాత డబ్బుల్ని మనం పొదంగా పెట్టుకొని దాని యొక్క ఫలితాన్ని అనుభవిస్తూ మూలధనం చెడకుండా ఎవరు కూడా మూలధనం చెడిపోయేటట్టుగా ఇన్వెస్ట్మెంట్ చేయకూడదు. మూలధనం అలాగే ఉన్నట్లుగా ఉండి అది వృద్ధి పొందుతూ వృద్ధి చెందుతూ అది కూడా వృద్ధి పొందుతూ ఉంటే బాగుంటుందని నా ఉద్దేశం అన్నమాట. బట్ ఇంకోసారి ఏం చెప్తున్నానంటే, ఆల్రెడీ హయ్యర్ పెన్షన్ శాంక్షన్ అయ్యి ఈ హయ్యర్ పెన్షన్ తీసుకుంటున్న వాళ్ళకు కూడా ఈ ప్రోరేటా క్యాల్కులేషన్ కనుక రాంగ్ అని చెప్పి కనుక నిజంగా ఖరారు అయినట్లయితే వాళ్ళకు కూడా కొంత ఏరియర్స్ కూడా వచ్చే అవకాశం ఉంది. మరోసారి మళ్ళా మంచి వీడియోలో మళ్ళా కలుద్దాం. సర్వే జనాః సుఖినో భవంతు. ఓం విదురాయ నమః. సమస్త సమ్మంగళాని సంతు.